వెల్కమ్ టు టీవీ ఫైవ్ ఎంటర్టైన్మెంట్. తిమ్మరాజుపల్లి టీవీ ఈ సినిమాకి సంబంధించి చాలా వరకు చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి, మనకి పాజిటివ్ అప్లాజ్ వచ్చింది. దాంతోపాటు ఆ సినిమాలో 40 మంది పైగా కొత్త వాళ్ళతో పరిచయం చేసినటువంటి విధానం కూడా చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పేటువంటి విధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 40 మంది కొత్త వాళ్ళు పరిచయం చేయడం అనేది చాలా బిగ్గెస్ట్ థింగ్. దాంతోపాటు హీరోయిన్లు కూడా మనతో ఉన్నారు. ఆ హీరోయిన్లు ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ కావచ్చు, దీనివల్ల మంచి అప్లాజ్ వచ్చింది ఆ సినిమాకి. కమర్షియల్గా కూడా మంచి విజయం సాధించినటువంటి సినిమా ఇది. సో మరి ఆ హీరోయిన్ సాయి తేజ్ అలాగే వేద గారితో మాట్లాడి ఈ సినిమాకి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ అండి. సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. తిమ్మరాజుపల్లి టీవీ. సో తిమ్మరాజుపల్లి టీవీ అనేటువంటి అనగానే మీకు నిజంగానే 90s బ్యాక్డ్రాప్లో సినిమా ఇది 1996లో సాగేటువంటి కథగా చూపించారు. అలాంటి కథ మీకు ఎలాగ యాప్ట్ అయ్యిందండి మాకు సినిమా? అంటే చెప్పేవాళ్ళు సార్ మా ఇంట్లో, మా అమ్మ మా అవ్వ వీళ్ళు అప్పట్లో మేము ఇట్లా అది ఇదని. సో ముని కథ చెప్తున్నప్పుడు అవును కదా, కొత్తగా ఉండే సార్, మంచి ఎంజాయ్ చేసాం ఎవ్రీ మూమెంట్. అండ్ కొన్ని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని సినిమాలో కొన్ని ఈవెంట్స్ సిమిలర్గా జరిగేవి అవి చూశాను సార్. ఓకే. సో బాగా అనిపించింది సార్. అంటే మీకు అంటే పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఆ కథ మీకు పరిచయం కాని కథ అయినా కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అనేది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అండి. అదే మీకు రకరకాల మనుషులు పరిచయం చెప్పడం వల్ల, డైరెక్టర్ చెప్పడం వల్ల, డైరెక్టర్ కూడా మ్యాక్సిమం యంగ్స్టర్ అనుకుంటాడు మోస్ట్లీ. సో చూద్దాం. సో మీరు ఎలా ఉందండి, ఎలా ఉంది ఈ సినిమా ఎక్స్పీరియన్స్? నాకు అంత కొత్త ఎక్స్పీరియన్స్ అండి, ఎందుకంటే నాకు స్లాంగ్ కొత్త, అది నేర్చుకున్నాము. అండ్ ఆ టైంలో ప్రాబ్లీ మేము ఇంకా పుట్టకపోయి ఉండొచ్చు. సో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఓ అప్పుడు ఇలా ఉండేదా, లేకపోతే టీవీని ఇలా చూసేవాళ్ళ అన్న ఆ ఫ్యాక్టర్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అన్ని క్యారెక్టరైజేషన్స్, ఒక్కొక్క క్యారెక్టర్కి క్యారెక్టరైజేషన్ పెట్టారు. సో అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అందుకని చేశాను. మీరు మ్యాక్సిమం థియేటర్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు మీరు. అక్కడ నుంచి మీరు ఈ ప్రాజెక్ట్లోకి వచ్చినటువంటి విధానం ఎలా ఉందండి? మా వర్క్షాప్ జరిగే టైంలో మేము ప్లేస్ చేస్తామండి. మిడ్సమ్మర్ నైట్స్ డ్రీమ్ అని ఒక ప్లే చేసాం మేము. ఓకే. షేక్స్పియర్ గారి ఏ ప్లే అంటది? మిడ్సమ్మర్ నైట్స్ డ్రీమ్. ఓకే ఓకే. సో అది తెలుగులోకి అనువదించి మా బషీర్ సార్ ప్లే చేయించారు మా బ్యాచ్తో. సో దానికి డిఫరెంట్ షోస్ చేసాం మేము. రవీంద్ర భారతిలో, రంగభూమిలో, ఇవన్నిట్లో ప్లే చేసాము. అప్పుడు మా అసోసియేట్ డైరెక్టర్ వంశీ ఆయన మమ్మల్ని చూశారు. చూసి మా మునిరాజు గారిని మళ్ళీ ఇంకొక ప్లేకి తీసుకొచ్చారు. ఓకే. యా, అప్పుడు మా పర్ఫార్మెన్సెస్ చూసి పిలిచారు నన్ను. ఆ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మీరు కేవలం ఫీమేల్ లీడ్ మాత్రమే కాబట్టి మిగతా నలుగురికి క్యారెక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇచ్చారంట కదా? అవునవును. అంటే పర్ఫార్మెన్స్ నుంచి, నాటకం నుంచి చాలా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఇది నిజానికి. అవును. అంటే మనకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేదంటే మనకు ఒక నేపథ్యం ఉండాలి, లేకపోతే ఆల్రెడీ పరిచయాలు ఉండాలి. అవన్నీ పక్కన పెట్టేసి కేవలం నాటకంతో హీరోయిన్గా ఛాన్స్ తీసుకోవటం మాత్రం చాలా పెద్ద విషయం ఇది. సో అంటే మా ప్లేలో ఇప్పుడు నాతో పాటు నలుగురం కాస్ట్ అయ్యామండి మా బీ స్టూడియో నుండి. సో వాళ్ళందరూ వెరీ ప్రామినెంట్ రోల్స్ చేశారు ప్లేస్లో. సో అందులో వాళ్ళ పర్ఫార్మెన్స్ కనిపించింది. సో అప్పుడు వాళ్ళని పిలిచి, అంటే మ్యాక్సిమం మెంబర్స్ని పిలిచారు. అందులో వీళ్ళు సూటబుల్ అయ్యే క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్పి వీళ్ళని కాస్ట్ చేసుకున్నారు. అండ్ మీరు సినిమాలో కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడండి. రాజప్ప కావచ్చు, లేదంటే విలన్ క్యారెక్టర్ కావచ్చు, లతీష్ కావచ్చు, సాయి కృష్ణ కూడా మా థియేటర్ గ్రూప్. సో మీరు మీ నేపథ్యం ఎలా ఉండేది సార్? బ్యాక్గ్రౌండ్ ఎక్కడ నుంచి మీరు సినిమా ఎక్కడ మొదలు పెట్టారు, ఎలా స్టార్ట్ అయ్యారని? సార్ నేను బేసిక్గా అసిస్టెంట్ కెమెరామ్యాన్ సార్. ఇదే సినిమాకా? లేదు సార్, నేను లాస్ట్ 7 years నుంచి నేను ఇండస్ట్రీకి వచ్చిందే అసిస్టెంట్ కెమెరామ్యాన్గానే వచ్చాను సార్. అసిస్టెంట్ కెమెరాగానే ఆగాలన్నా లేకుంటే? లేదు సార్, అంటే నాకు తెలుసు సార్ హీరో అవ్వాలనే వచ్చాను. బట్ నాకు వర్క్ ప్రాసెస్లో ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవాలి. సో నాకు లోపల రావడానికి ఒక వే దొరకాలి సార్. సో ఈ ప్రాసెస్లో షార్ట్ ఫిలిం చేసుకుంటూ ఇంట్లో ఊర్లో అట్లా ఉండే. ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఎలా అయినా వెళ్ళాలి అని ఒక గట్టిగా ఉండే సార్. సో లోపల రావడానికి నాకు ఒక చిన్న వే దొరికింది. సో అది వచ్చిన తర్వాత ఓకే, మనం అనుకున్నది కాదు, ఇక్కడ ఇంకా చాలా నేర్చుకోవాలి, నేనేదో ఊర్లో తీస్తున్నాను ఇది కాదు, ఇక్కడ చాలా ఉంది అనే ప్రాసెస్లో ఫిలిం మేకింగ్ నేర్చుకుంటూ, లైటింగ్, కెమెరా అన్నీ నేర్చుకుంటూ నేను ఇంకా ఇప్పుడు రెడీ కాలేదు అనుకుంటూ, నేను రెడీ అయినప్పుడు ఇంకా నేను ఆడిషన్స్ అవి ఇస్తూ అలా ట్రై చేస్తున్నాను సార్. అంటే చాలామంది అనిపిస్తుందంటే మామూలుగా హీరో అనగానే మీరు అంటే మీకు ప్రొడ్యూసర్ అనగానే కిరణ్ అబ్బోరం గారి ఒక ఫ్రెండా, లేకపోతే వాళ్ళ బంధువా, లేకపోతే ఆ బంధువు నేపథ్యం నుంచి హీరో క్యారెక్టర్ వచ్చింది అనేది ఒక డౌట్ అయితే ఒకటి. నిజమా? లేదు సార్, నేను అన్నది మాది అన్న ఫస్ట్ సినిమా నుంచి జర్నీ సార్. ఎస్ఆర్ కళ్యాణ మండపంకి నేను
అసోసియేట్ కెమెరామ్యాన్ సార్. అట్లా అన్న సినిమాలు అన్నిటికీ ఆల్మోస్ట్ నేను వర్క్ చేస్తూ వచ్చాను సార్. ఈ ప్రాసెస్లో మా ఫ్రెండ్షిప్ తెలుసుకున్నాడు ఆయన, ఏంటి నువ్వు ఏం అవ్వాలనుకున్నావు, నేను ఇలా హీరో అవ్వాలనుకుంటున్నాను, ఇలా నేర్చుకుంటున్నాను ఇప్పుడు ఈ ప్రాసెస్లో అని చెప్పేసి అప్పుడు చెప్పాను సార్. ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఎలా అంటే ఎస్ఆర్ కళ్యాణ మండపం ఫస్ట్ సాంగ్లో ఆయనతో పాటు డ్యాన్స్ చేసింటా సార్ పక్కన. ఓకే. సో అలా బాగా చేస్తున్నావు డ్యాన్స్, నువ్వు ఏంటి ఇంట్రెస్ట్ నీకు అంటే ఇలా అని చెప్తే ఓకే అని చెప్పేసి ఆయన. అంటే అసోసియేట్ కెమెరామెన్గా పనిచేస్తూ డ్యాన్స్ కూడా చేశారు మీరు? అంటే ఎస్ఆర్ కళ్యాణ మండపం ఏంటంటే సార్ మేమంతా డిస్కస్ చేస్తూ అంటే లైక్ మన ఫ్రెండ్స్ అందరూ కూర్చొని ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది సార్, మాట్లాడుతూ ఇది ఇలా చేద్దాం అలా చేద్దామని చాలా హ్యాపీగా మంచి అందరు ఇన్పుట్స్ తీసుకుంటూ అలా చేస్తున్నాం సార్. ఒక నైట్లో చేసాం సార్ సాంగ్, అది ఫస్ట్ సాంగ్. ఓన్లీ 1 నైట్లో చేసాము. ఆ ప్రాసెస్లో సాయి డాన్స్ చేద్దా అన్నాడు. సరే అని చెప్పేసి డాన్స్ వేసాను అనమాట. అప్పుడు చూసి ఏంటి నువ్వు అసలు బాగా చేస్తున్నావు డాన్స్, ఏం అవ్వాలనుకుంటున్నావు అంటే అప్పుడు చెప్పాను సార్. అప్పుడు చెప్పిన తర్వాత ఇంకంతే, మళ్ళీ డిస్కషన్ రాలేదు. ఇంకా ఆయన పార్టీకి ఆయన సినిమాలు, ఆయన వర్క్, నేను ఇంకా వర్క్ చేసుకుంటూ ఇట్లా ఉన్న ప్రాసెస్లో అన్న ప్రొడక్షన్ ఓపెన్ చేస్తున్నాం ఇట్లా మనము మనది ఒకటి అనేసరికి ఎగ్జైట్ అయ్యా ఫుల్. సూపర్ అన్న అంటే ఫస్ట్ నుంచి చూస్తూ వచ్చాను కదా సార్, అన్న నేను చూస్తూ వచ్చి అన్న ఇప్పుడు ప్రొడక్షన్ ఓపెన్ చేస్తున్నాడంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇంకేంటన్నా సూపర్, ఎవరితో వెళ్దాం అనుకుంటున్నారు ఏంటి అంటే కొత్త వాళ్ళతోనే వెళ్దాం అనుకుంటున్నాను, వై డోంట్ యూ ట్రై, ఒకసారి ఆడిషన్ ఇవ్వు అని చెప్పి అన్నాడు. సో నేను వెళ్ళి మునిని అడిగా ఇట్లా ఆడిషన్ అంటే సరే ఇవ్వు అని చెప్పి. మునిరాజు అంతకుముందు మీకు పరిచయం లేదా? లేదు సార్, అసలు లేదు అసలు. ముని ఆన్లైన్ ఎడిటర్ సార్ మీటర్కి, అన్న సినిమాకి. సో మీటర్ టైంలో ముని ఆన్లైన్ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అన్న అడిగాడు చాలా బాగా ఖర్చు చేస్తున్నావు నువ్వు అంటే, నాదొక డెమో ఉంది చూడండి అని చూపించాడు అన్నకి ముని. సో డెమో నచ్చి చాలా బాగా చేసావు, కథ ఉంటే చెప్పు అన్న ప్రాసెస్లో మునీది అలా స్టార్ట్ అయింది. ఈ ప్రాసెస్లో నేను యాక్చువల్ వీళ్ళందరూ ఓకే అయిపోయిన తర్వాత క్రూలో లాస్ట్ కాస్ట్ అయింది నేనే సార్. సో అంటే ఆడిషన్స్ జరుగుతున్నాయి సార్ అప్పటికి. నాకు గుడ్ థింగ్ ఏంటంటే నేను ఆఫీస్లో ఉన్నాను కాబట్టి ముని నాతో ఫ్రీ టైంలో 2-3 సీన్లు చేయించుకున్నాడు ఎక్స్ట్రాగా, ఇలా చేయి అలా చేయని. సో మునికి ఏంటంటే లుక్ అటైర్ నచ్చింది నాది, ఒక వీని విష్ లిస్ట్ లో పెట్టేద్దామని సైడ్కి పెట్టేసుకున్నాను. బట్ స్టిల్ ట్రైయింగ్ కొత్త వాళ్ళని, అయినా కూడా క్యారెక్టర్ సూట్ అవుతుందని చెప్పేసి అనుకుని ఉంటారు. సో వేరే వాళ్ళని కూడా ట్రై చేస్తున్నాడు, లేదు నేను సాయితోనే వెళ్తానని అన్నకు చెప్పేసరికి సో అలా అయింది సార్. శారదా సతీష్ ఇద్దరు క్యారెక్టర్స్ పరంగా చూస్తే శారదా క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే అమ్మాయి ఫంకీగా ఉంటుంది, దొంగ అనే అబ్బాయిని ప్రేమించి దొంగ అని తెలిసినప్పుడు కూడా ప్రేమించడం, ఆ తర్వాత మీ ఇద్దరి మధ్య వచ్చినటువంటి సన్నివేశాలు కావచ్చు, రొమాన్స్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ యాంగిల్స్ అన్నీ. ఆ క్యారెక్టరైజేషన్ పట్ల మీకు తీసుకున్నటువంటి కేర్స్ ఏమండి? అంటే చాలా న్యాచురల్ అయిపోతుందంటే అమ్మాయి అంటే నిజంగా కుప్పం లాంటి ఒక టౌన్ ఏరియాలో పక్కన చిన్న పల్లెటూరు సంబంధించిన అమ్మాయిలాగా ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయినటువంటి విధానం మాత్రం సింప్లీ సూపర్. నిజంగా ఆ క్యారెక్టర్స్ ఎలా ఉండేది మీకు? అంటే మేము వర్క్షాప్ చేసేటప్పుడు ఒక బ్యాక్ స్టోరీ చెప్పేవాళ్ళండి నాకు. ఓకే. సో ఒక సీన్ చేయాలనుకోండి, ఇప్పుడు నా ఇంట్రొడక్షన్ సీన్ ఉంటుంది పాలకొల్లు పాప అది. ఇప్పుడు నేను అది చేసేటప్పుడు ఆయన నాకు బ్యాక్ స్టోరీ చెప్పేవాళ్ళు మునిగారు. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒక ఇంట్రెస్ట్ ఉంది, బట్ మీరు గొడవ పడుతూ ఉంటారు, ఆయనకి దొంగ అనే ఇది ఉంటుంది, సో అది వెంటనే ఒప్పుకునే ఇంటెన్షన్ లేదు మీకు అని ఒక బ్యాక్ స్టోరీ చెప్పేవాళ్ళు. దాన్ని నేను ప్రాసెస్ చేసుకొని ఆ క్యారెక్టరైజేషన్లోకి అలవర్చుకునేదాన్ని. సో అది నా ప్రాసెస్. అంటే పండగ సందర్భాల సినిమాలు వేయటం ఆ రోజుల్లో, సినిమాలు వేయడం, ఆ సినిమాకి వచ్చినటువంటి మీరు ఒక సినిమాకి రావడం, వాటర్ కోసం వెళ్తారు మీరు మీ ఫాదర్కి, అక్కడికి వచ్చాక మీ ఇద్దరు కలుస్తారు, మీ ఇద్దరు మాట్లాడుకుంటారు, తర్వాత బరో పక్క వాళ్ళు వచ్చేసి కలుస్తుంటారు, ఆ తర్వాత ఎంటీ లోట తీసుకొచ్చి పక్కకి పడేస్తారు. అది ఎలా ఉండేది? అంటే అగ్రెసివ్గా ఉంటుంది, అంటే చాలా రకరకాలుగా ఉంటారు ఆ క్యారెక్టర్ సంబంధించి చూస్తే అందులో. అంటే బేసిక్లీ ఒక్కొక్కరితో ఒక్కొక్క రిలేషన్షిప్ కదండి. ఇప్పుడు రాజప్ప క్యారెక్టర్తో నన్ను గారభం చేసే అన్నయ్య, సో అన్న చెప్తే నేను అన్న చెప్తేనే వెళ్ళాను ఆ సీన్లో, అప్పటిదాకా నేను వెళ్ళాను పట్టించుకోలేదు. సో అలాంటి రిలేషన్షిప్ ఫాదర్తో. ఇంకా లవ్ ఇంట్రెస్ట్తో అదొక నాటీ, సాఫ్ట్ కాదు మరీ రూడ్గా కాదు, ఆ మధ్యలో బ్యాలెన్స్ ఉంటుంది. దానికి తోడు తిన గురించి పాజిటివ్గా నా ఫ్రెండ్తో ఒక జర్నీ ఉంటుంది. సో ఒక్కొక్కరితో ఒక్కొక్కటి. సో నాకు
వేరియేషన్స్ కనిపించేలాగా ప్లే చేసే ఆపర్చునిటీ వచ్చింది. ఎస్ అవును సో నిజంగా. ఐ థింక్ ఐ యూస్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. నిజానికి మీరు చాలాసేపటి వరకు కూడా ఇది నిజంగా వీళ్ళిద్దరు లవ్లో ఉన్నారా లేదా కాదనో కన్ఫ్యూజన్ ఉంటుంది నిజానికి. ఆ టీవీ మన చంటి క్యాసెట్ వచ్చేంత వరకు కూడా అది నిజంగా ఇతను ప్రేమిస్తున్నాడా, నిజంగా దొంగ కదా, ఇతను ప్రేమిస్తాడా అని ఒక చిన్న డౌట్ అయితే ఒకటి ఉండేది మ్యాక్సిమం. సో మీ ఫాదర్ క్యారెక్టరేషన్ అతను ఇచ్చినటువంటి డౌట్ బిల్డప్ క్లైమాక్స్ వరకు ఆ బిల్డప్ ఇచ్చినటువంటి విధానం మాత్రం ఆ ట్విస్ట్ లాగా ఉంటుంది యాక్చువల్గా. అది చాలా మందికి దాని మీద అనుమాన పడేలాగా, అతనికి టీవీ దొంగతనం చేయడం నాకు అనుమాన పడేలాగా, లాస్ట్లో అతను ఇచ్చినటువంటి క్లైమాక్స్లో రివీల్స్ మాత్రం చాలా బాగుంది, మంచి రివీల్ ఇవ్వడం పాత్రలు మాత్రంగా. సో మీ క్యారెక్టర్ పరంగా చూస్తే సతీష్ అనే పాత్రలో ఒదిగిపోయినటువంటి విధానం, పర్ఫెక్ట్గా పోర్ట్రే చేసినటువంటి విధానం, దాంతోపాటు ఫస్ట్ హాఫ్లో ఫంకీగా ఉంటాడు మనిషి, రకరకాలుగా బిహేవ్ చేస్తుంటాడు. సెకండ్ హాఫ్ వచ్చి సెటిల్డ్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. సెటిల్డ్గా వస్తున్నప్పుడు లేకపోతే మీ మదర్తో వచ్చినటువంటి రిలేషన్స్ కావచ్చు, మీ మదర్తో వచ్చినటువంటి సీన్స్ కానీ ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయినాయి. నిజానికి మీ అమ్మ పాత్ర కూడా బాగా చేసినామే. ఆ సన్నివేశాలు ఎలా ఉండేది మీకు? సార్ అంటే అదే సార్, ఫస్ట్ హాఫ్లో మీరు అన్నట్టు ఫంకీగా అట్లా తిరుగుతూ అంటే బేసిక్గా మనం స్కూల్లో ఒకటి కాలేజ్లో ఒకటి ఉంటాడు అల్లరి. మీ ఊర్లో 7th క్లాస్ పాస్ అయినాడు ఫస్ట్ ఒకటే కదా? 7th క్లాస్ వరకు చదువుకున్నాడు కూడా వీడే సతీష్. అవును సార్. సో అలా అంటే క్లాస్లో కాలేజీలో ఉంటారు కదా సార్, అల్లరి చేస్తూ మొత్తం అందరితో బాగా మాట్లాడుతూ కానీ అల్లరి చేస్తూ ఉంటారు. సో అలాంటి మనం చూస్తూ ఉన్నాం కదా సార్ కాలేజ్లో. నేను అలాంటి కొంచెం క్యారెక్టరిస్టిక్స్ అవి వాడు యాటిట్యూడ్ ఏంటి, ఎలా, సో ఇలా చేద్దాం అలా చేద్దాం అని డిస్కస్ చేసి, ముని లేదు వీడు ఇలానే చేయాలి, ఈ లెంత్లోనే చేయాలి అని మాట్లాడుతూ, సో అలా ఆ ఫస్ట్ హాఫ్ అలా అయింది సార్. ఇంక సెకండ్ హాఫ్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ అంటే నాకు తిని చెప్పినట్టు బ్యాక్ స్టోరీ చెప్తూ వచ్చాడు సార్ ముందు నుంచే. సో మేము మరిగాక 4 months 6 months వర్క్షాప్ చేసాం. 4 months 6 months వర్క్షాప్ చేసాం. షూటింగ్ టైం 35 days అంటారు కదా? అవును సార్, 35 days. 4 months వర్క్షాప్ సార్, ఆఫీస్లోనే వర్క్షాప్ చేసిండే సార్. ఓకే. సో నాకేంటంటే క్యారెక్టర్ నాకు రోజు ఆఫీస్కి వెళ్ళడం, వర్క్షాప్, ఇట్లా స్క్రిప్ట్ రీడింగ్ ఇదే ఉండే సార్. వీళ్ళు వచ్చి వెళ్ళిపోతుండే కానీ నేను ఆఫీస్లోనే ఉండేవాడిని. ఓకే. సో నాకు ఇంకా అది ఎక్కువ హెల్ప్ అయింది సార్, స్క్రిప్ట్ చదవడం, మునితో డిస్కస్ చేయడం, రోజు అదే క్యారెక్టర్ గురించి మాట్లాడడం, ఇలా కాదు అలా ఉండాలి. ముని ఎలా చెప్పాడంటే, సతీష్ అనేవాడు అది బేసిక్గా సినిమాలో కొంచెం మీకు అర్థమైంది, వాడు అది వేసుకుంటాడు, వాడు ఎలా వేసుకుంటాడు, ఎప్పుడెప్పుడు వేసుకుంటాడు అనేది కూడా అంత అంటే బ్యాక్ స్టోరీ కూడా అంత డిస్కస్ చేసేవాళ్ళం సార్. ఓకే. సో అది చాలా హెల్ప్ అయింది. గొర్రె దొంగతనం చేశారు కదా స్టార్టింగ్ లో? అవును సార్. ఒరిజినల్గా ఎప్పుడైనా దొంగతనం చేసేవాళ్ళం అంటే బయట? ఒరిజినల్గా లేదు కానీ మా నాన్న జోబులో అప్పుడప్పుడు తీసామని సార్. అది కూడా డౌట్ రాకుండా చిన్న జబ్బులే సార్, ఎక్కువ అమౌంట్ కాకుండా. మీ ఫాదర్ జేబులోంచి అది అందరికీ కావాలి కదా, చాలా చిన్న విషయం కాబట్టి మెమరీ కూడా కనిపిస్తూ ఉంటుంది కొన్నాళ్ళ తర్వాత. సో అంటే సెకండ్ హాఫ్లో నిజానికి ఒక బండ మీద ఈ టీవీ పోయిన తర్వాత మీరే దొంగ అని తెలిసిన తర్వాత అది జనాలు అనుకున్నట్టుగా మీరు కనిపించినటువంటి పర్ఫార్మెన్స్, ఆ బండల మీద నిలబడి వెతకాలి, ఖచ్చితంగా వెతకాలి, నేను దొంగతనం చేయలేదు అని ఒక సెటిల్డ్ మెంటాలిటీ ఉంటుంది. తర్వాత ఎవరు దొంగతనం చేశారంటే ఒక వెతుకులాట ఉంటుంది. ఈ రెండింటి మధ్య వచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ మాత్రం చాలా బాగున్నాయి నిజంగా. థ్యాంక్ యూ సార్. బండల మీద నించుంటారు మీరు చెప్పాను, చాలా పర్ఫార్మెన్స్ అంటే నిజానికి మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ అందరి మీద. నిజానికి కొంచెం కొత్త వాళ్ళు అన్నట్టుగా ఎక్కడ కనపడలేదు, ఈ పాత్రలాగానే బిహేవ్ చేశారు అందరూ, క్యారెక్టర్ లాగానే వెళ్ళిపోయారు. క్యారెక్టరేషన్ మీరు అన్నట్టు క్యారెక్టరేషన్లోనే ఉండాలి. దానికి చాలా మందికి డైరెక్టర్కి అర్థం కాని విషయం ఏంటంటే క్యారెక్టర్కి క్యారెక్టరేషన్కి చాలా తేడా ఉంటుంది. క్యారెక్టర్స్ అనుకుంటారు తప్ప కానీ క్యారెక్టరేషన్ ఇస్ డిఫరెంట్, ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో. క్యారెక్టరైజేషన్స్ ఉంటే డెఫినెట్లీ నోటిసబుల్ క్యారెక్టర్స్ అవుతాయి. పాత్రలకి పాత్ర ఉచితానికి సంబంధం చాలా తేడా ఉంటుంది, తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మీ నేపథ్యం ఏంటండి, మీ బ్యాక్గ్రౌండ్ అసలు అంటే సినిమాలోకి రావాలనుకున్నారా లేకపోతే మీరు కేవలం నాటక రంగంలో ఆగిపోవాలనుకున్నారా? లేదండి, నేను 100% నా టార్గెట్ అయితే సినిమాలే. ఓకే. సినిమాలోకి రావడానికి నేను థియేటర్ జాయిన్ అయ్యాను. సో థియేటర్ జాయిన్ అవ్వకముందు నేను ఒక 2 ఇండిపెండెంట్ ప్రాజెక్ట్స్ చేశాను. అవి చాలా మంచి సబ్జెక్ట్స్, కాకపోతే అవి అన్ఫార్చునేట్లీ రిలీజ్ అవ్వడం కుదరలేదు. ఫిల్మ్ ఫెస్టివల్స్కి చేసాం అది. సో దాని తర్వాత నాకు యాక్టింగ్ పైన ఎంత స్కోప్ ఉంది లేకపోతే ఎంత నాకు తెలుసు అని నేను తెలుసుకోవాలనుకున్నా. అండ్ నాకు తెలియనివి చాలా ఉంటాయి కదండి ఒక సబ్జెక్ట్లో, మనకి కొంచెమే తెలుస్తుంది, నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. సో నేను అది నేర్చుకోవాలి అన్న థాట్తో థియేటర్ జాయిన్ అయ్యాను. సో ఆ ప్రాసెస్లో నేను మామూలుగా ర్యాండమ్గా వచ్చి యాక్ట్ చేయడం వేరు, మనకి కొంచెం నాలెడ్జ్ వచ్చి దాని గురించి క్రాఫ్ట్ గురించి డీటెయిల్స్ చిన్న డీటెయిల్స్ తెలిసిన తర్వాత యాక్ట్ చేయడం వేరుంటుంది. సో నేను అది తెలుసుకోవడానికి జాయిన్ అయ్యాను. ఆ ప్లే ప్రాక్టీస్ ఆ ప్రాసెస్లో మనకి చాలా మన లోపలనే మనకి కొన్ని అర్థమవుతాయి.
సో ఆ డీటెయిల్స్ తోటి నాకు ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉండింది థియేటర్లో. నాకు నేను ఒకటి నేర్చుకుంటున్నా, నా క్రాఫ్ట్ మీద డే బై డే ఒక 1 పాయింట్ నాలెడ్జ్ అన్న పెరుగుతుంది అన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉండింది. అండ్ ప్లేస్ తర్వాత ఇమ్మెన్స్ హ్యాపీనెస్ వస్తుందండి, అది ఐ కాంట్ ఎక్స్ప్రెస్ దట్. సో అది ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉండింది. సో జాయిన్ అయ్యింది దీనికోసం కాబట్టి ఫార్చునేట్లీ నాకు ప్లే నుండెళ్ళే ఈ ఆపర్చునిటీ వచ్చింది. సో మనకు మామూలుగా ప్లే చేస్తానగానే చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ప్లే కోసం చాలా రోజులు ప్రిపేర్ అవుతాం, ప్రిపరేషన్ చాలా రోజులు తీసుకుంటారు, చాలా టైం తీసుకుంటారు. ఒక 1 hour 40 minutes ఒక నాటకం ప్లే చేసే టైంకి మీ దానికి ప్రిపేర్ అయ్యే విధానం మాత్రం నెలల తరబడి ఉంటుంది. అది ఎప్పుడైనా ఇబ్బంది అనిపించలేదా? లేదండి, అంటే యాక్చువల్లీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ముందే తెలిసింటే నేను భయపడేదాన్నేమో. నాకు తెలియదు అసలు, కంప్లీట్లీ థియేటర్ అంటే జీరో నాలెడ్జ్. నేను నేర్చుకుందామని ఇంటెన్షన్ తోటే వెళ్ళాను. కాకపోతే ఆ ప్రాసెస్లో మనకి ఎలా టైం తెలీదు, ఎందుకంటే స్టేజ్ పైన ఫస్ట్ ఆడియన్ నుండి లాస్ట్ ఆడియన్ దాకా వినిపించాలి, కనిపించాలి కదా. సో దానికి ప్రాసెస్ ఉంటుంది, మన ఎంట్రీస్, ఎగ్జిట్స్, మన వాయిస్, మన బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు మీరు చూసినట్టయితే మా ప్రీ రిలీజ్లో మేము ఒక నాటకం చేసాం. సో అందులో లౌడ్ యాక్టింగ్ ఉంటుంది అందరిది, సటిల్గా కెమెరా ముందు ఉన్నట్టు ఉండదు. సో ఆ ప్రాసెస్ నేర్చుకునే ప్రాసెస్లో మనకు టైం తెలీదు, ఇంత టైం ఉండిందా అసలు, ఎన్ని రోజులు చేయాలని అనిపించదు. సో మనం చేస్తూ వెళ్ళిపోతాం అండ్ మనం నేర్చుకుంటున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది తప్ప ఇంకా ఆనెస్ట్లీ ఇప్పుడు మా షూట్ తర్వాత అరే అయిపోయిందా అని ఎలా అనిపిస్తుందో మా ప్లే తర్వాత కూడా డెఫినెట్లీ అనిపిస్తుంది. ఇంకొక ప్లే ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తుంటాం. ఫస్ట్ ప్లే తర్వాత వచ్చినటువంటి రెస్పాన్స్ వల్ల మాత్రం చాలా హ్యాపీ అవుతారు. యా డెఫినెట్లీ, అంటే ఇమీడియట్గా మనకు ఆన్ ది స్పాట్లో రెస్పాన్స్ కదా. సినిమా లాగా ఒక 1 రోజుల తర్వాత 10 రోజులు ఛాన్స్ లేదు కదా. అండ్ 1 month 1.5 month నుండి ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి ఆ ప్రాక్టీస్ చేసిందంతా ఈ రోజు వర్త్ అయింది అన్న ఫీలింగ్ ఉంటుంది. యా. సో మీరండి, మీ ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఏంటి అసలు? సార్ హీరోగా మంచి అద్భుతమైనటువంటి గుర్తింపు వచ్చింది, ఆ పాత్రకి ఆ క్యారెక్టరేషన్ తగ్గట్టుగా మీకు భలే అప్లాజ్ వచ్చింది, నిజంగా అద్భుతమైన అప్లాజ్. దాంతోపాటు మీరు థియేటర్ విజిట్స్కి వెళ్ళినప్పుడు కానీ రకరకాల అక్కడ అట్లాంటి అప్లాజ్ వచ్చేది. సార్ రిసీవింగ్ అయితే చాలా బాగా, వాళ్ళు పేర్లు పెట్టే పిలుస్తున్నారు సార్, సతీష్, రాజప్ప, శారద అని. వాళ్ళు అంత బాగా కనెక్ట్ అయ్యారు సార్, వాళ్ళు అలానే పిలుస్తున్నారు. అది విన్నప్పుడు చాలా బాగా అనిపించింది సార్. అంటే ఓకే, మనం ఎంత బాగా చేసాం అనేది ఇప్పుడే తెలుస్తుంది. వాడు పేరు పెట్టిపోయినా మనల్ని పిలుస్తున్నాడు అంటేనే ఓకే వి డిడ్ 100% మనం చేసాము, జస్టిఫై చేసామని చాలా మంచి ఫీలింగ్ సార్ అది. కిరణ్ అబ్బోరం గురించి మాట్లాడితే ఎట్లా కనుక, కిరణ్ అబ్బోరం అదే ప్రొడ్యూసర్గా అంటే చాలా తక్కువ టైంలో ఒక బిగ్గెస్ట్ ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి దాన్ని 40 మందిని పరిచయం చేసి ఇలాంటి ఒక రిస్క్లా కనిపించలేదా నిజానికి? అంటారు కదా సార్, మనం మామూలుగా మనం ఒక మంచి పని చేయాలని ఒకటి ఫిక్స్ అయితే అన్నీ దానికి అలైన్ అవుతాయి, యూనివర్స్ మనకు సపోర్ట్ చేస్తుంది, అన్నీ అవుతాయి అన్నప్పుడు. సో కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, అందరినీ మంచిగా ఒక ఫ్రంట్ లైన్లో తీసుకొని వచ్చి నించోబెట్టి వీళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలన్న థాటే చాలా మంచి థాట్. సో దానికి అంటే రిస్క్ ఫ్యాక్టర్ 100% రిస్కే సార్, దాంట్లో నో డౌట్, 1% కూడా నో డౌట్. కాకపోతే ఏంటంటే ఆయన ఒక మంచి చేయాలి అని ఫిక్స్ అయ్యాడు కాబట్టి ఈరోజు ఆడియన్స్ కావచ్చు, సినిమా కావచ్చు, ఎక్కడ నాకు తెలిసి నేను ఎక్కడ నెగిటివ్ వినలేదు సార్ మా సినిమా గురించి. అందరు బాగుంది, చాలా బాగా చేశారు, అది కానీ మంచి గుడ్ పేరు, మంచి పేరు తెస్తుంది సార్. సో అంటే ఇప్పుడు మా అచీవ్మెంట్స్ అందరూ ఆయనదే కదా సార్. సో అది ఎట్లా ఫీలింగ్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా తమ్ముడు లేకపోతే ఇప్పుడు మా నాన్నకో వాళ్ళ కొడుకు లేదని సాధించినప్పుడు ఒక ఫీలింగ్, ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది కదా సార్. ఆబ్వియస్లీ ఇంతమంది మేమందరం మంచి మా అందరినీ మెచ్చుకుంటున్నారంటే అంతా ఆయన క్రెడిటే సార్ అది. మీరు శారదానగానే టీవీ వెనకాల ఎస్ఆర్ రాస్తారు కదా, ఓన్లీ ఎస్ఏనా సతీష్ కూడా కలిపి ఉంటుంది? అది ఎస్ అంటే సతీషేనా? నేనే నేర్పిస్తాను కదా సార్. నేను గోరింటాకు వేసుకుంటాను, మామూలుగా ఇంట్లో వాళ్ళు లేకపోతే ఎవరన్నా అడిగితే నా పేరని చెప్తాను. ఓకే, నా ఇంటెన్షన్ మాత్రం ఆయనది. సో ఈ ప్రాసెస్లో, ఈ జర్నీలో మొత్తం 35 daysలో షూట్ చేశారు, 4 months పైగా రిహార్సల్ చేశారు. దాంతోపాటు మొత్తంగా ఈ డేస్లో రెమ్యునరేషన్స్ పరంగా ఎప్పుడైనా వచ్చేదా? మామూలుగా రెమ్యునరేషన్ ఇచ్చారా నిజానికి? లేదు ఇచ్చారు మాకు. అంటే ప్రాసెస్ అంతా 100% ప్రొఫెషనల్గా జరిగింది. మాతో మాట్లాడడం కానీ, రెమ్యునరేషన్ డిస్కషన్ కానీ, అండ్ అది ఫుల్ఫిల్ చేసే ప్రాసెస్ కానీ అక్కడ ఎలాంటి కంప్లైంట్స్ లేవు. రెమ్యునరేషన్ దగ్గర ఎక్కడ కంప్లైంట్ లేవా? 100% సాటిస్ఫైడ్ రెమ్యునరేషన్, లేకపోతే ఓన్లీ ఊరికే? సార్ ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి ఆపర్చునిటీ ఇవ్వడమే అది చాలా గొప్ప విషయం సార్. ఇంక దానికి మించి మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా రాంగ్, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిందే
లైక్ అంటే వాళ్ళు ఎంత చాలా మందికి ఏంటంటే 40 మందిని పరిచయం చేస్తున్నారంటే 40 మంది డబ్బులు ఇవ్వాలా, వీళ్ళతో కొంతమంది పని చేసుకోవాలి కదా, ఫ్రీగా పని చేసుకోవాలి, వీళ్ళందరితో పని చేయించుకోవాలి, ఆ యాంగిల్లో ఉంటాం. ప్రధానంగా అయితే హీరోయిన్లు వీళ్ళని కొంచెం సైడ్ తీసుకొని మిగతా వాళ్ళతో కొంచెం చిన్న అమౌంట్ ఇచ్చుకోవాలని చెప్పేసి అనుకుంటారు మోస్ట్లీ. హీరోలు పరిచయం చేసినప్పుడు మాత్రం ప్రధానంగా ఇదే మెయిన్ టార్గెట్లో ఉంటుంది, ఫ్రీగా చేయించాలి వాళ్ళతో. యాక్చువల్లీ ఆయన అలా ఎందుకన్నారంటే మేము అంతకుముందు ఆడిషన్స్లో ఫేస్ చేసాం. ఏంటి కొంచెం సెటిలింగ్ ఫర్ లెస్ కానీ, లేకపోతే అసలు రెమ్యునరేషనే లేకుండా కానీ అలాంటి ఆడిషన్స్, ఆ ప్రాసెస్ అంతా ఫేస్ చేసి తర్వాత ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాం. ఇక్కడ కాదు, వేరే వేరే టైమ్స్లో. ఇక్కడ ఆడిషన్ చేసి సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళే ఇనిషియేషన్ తీసుకొని కూర్చోబెట్టి ఇంత మేము ఇవ్వగలము, దిస్ ఇస్ అ ప్రాసెస్ అని వాళ్ళే ఇనిషియేట్ చేసి మేము అడగక ముందే టైం టు టైం ఫుల్ఫిల్ చేయడం అంటే దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ కదండి. ఇప్పుడు వీళ్ళు కొత్త వాళ్ళు, వీళ్ళకి ఎందుకు అని అనుకోకుండా వాళ్ళు ఇనిషియేట్ చేసి అది ఫుల్ఫిల్ చేయడం అన్నది మాకు ఇచ్చిన రెస్పెక్ట్ అది. సో అది మిగతా చోట్ల కనిపించలేదు. సో వి ఫీల్ వెరీ గుడ్. ఆయన అక్కడి నుంచి వచ్చాడు కదా సార్, కిరణ్ అబ్బోరం ఈ విషయంలో కొంచెం చాలా మంచి మార్కులు కొట్టాడు సార్. సో మీరు మామూలుగా చూస్తే మీరు జగిత్యాల అమ్మాయి, అలాంటి కుప్పం లాంటి ఒక ఏరియాలో, నేను అక్కడ ఆ జిల్లాలో ఆ యాస మాట్లాడుకున్నప్పుడు ఆ యాసను పట్టుకున్నటువంటి విధానం ఎలా బాగుందండి? నేను ఫస్ట్ ఆడిషన్కి వచ్చినప్పుడు నాకు ఒక డైలాగ్ పేపర్ ఇచ్చారండి ముని గారు. ఇచ్చి చదవమంటే నేను మామూలుగా కూర్చొని చదువుకుంటే ఇది తెలుగు కాదేమో, అంటే వేరే ఏదన్నా ఉందేమో, ఇదేంటండి అని అడిగితే అది తెలుగు, అది యాస అని చెప్పారు. ఓకే. అప్పుడు ఒక యాస ఇంత డిఫరెంట్గా ఉంటుందా అని నాకు ఫస్ట్ టైం తెలిసి. చిత్తూరు యాస అంటే నాకు ఒక ఐడియా ఉంది, బట్ ఇది వెరీ రూటెడ్. జగిత్యాల స్లాంగ్ కూడా వేరుగా ఉంటుంది కదా, కంప్లీట్ వేరు. జగిత్యాల చిత్తూరు టూ ఆపోజిట్ పోల్స్ లాగా ఉండింది. ఇంకా నాకు అప్పుడు ఆయన ఒక్కొక్క లైన్ మాట్లాడి పలికి డైలాగ్ లాగా డెలివర్ చేసి నాకు చెప్పారు. సో వర్క్షాప్ ప్రాసెస్ మొత్తం నేను ఏదైనా గట్టిగా కాన్సన్ట్రేట్ చేశాను అంటే స్లాంగ్ పైన. ఇంకోటి ఏంటంటే ఆయన డైలాగ్ వాట్సాప్ లో రికార్డ్ చేసి పంపించాడు, ఇదే టెంపుల్ మాట్లాడాలి. అందుకే మీకు అలా పర్ఫెక్షన్ గా అనిపిస్తుంది. ఎండింగ్స్ నోట్స్ తో పాటు డైలాగ్ ఎత్తుకోవడం, దింపడం కూడా ఆయన అంత క్లియర్ గా చెప్పేవాళ్ళు. ఆ టెంపో నోట్స్ స్కేల్ సెట్ అయ్యేలాగా. అంటే మీరు కూడా అంతేనా? అంటే మీరు ఆ ప్రాంతం వాళ్ళే, అంటే ఇంకొక అతను చెప్పినట్టుగా, మనకి లతీష్ చెప్పినట్టుగా ఆ డైరెక్టర్ ఆల్రెడీ మాకు తెలిసిన పదాలైనా కూడా తెలియని పదాలాగా చాలా ఉంటాయి ఇక్కడ అతను వాడాడు అని చెప్పేసి. అంటే ఆ కాలం పదాలు కదా ఇవన్నీ, ఇప్పుడు వాడే పదాలకి ఆ కాలం పదాలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ అని అలా పట్టుకున్నాడా? అంటే నాది అనంతపూర్ సార్. ఓకే. నాది అనంతపూర్కి చిత్తూరుకి చాలా తేడా ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. బట్ ఏంటంటే పదాలు కొంచెం స్లాంగ్ ఈజీగా పట్టుకోగలిగాను సార్. బట్ పదాలు అవన్నీ అయితే నాకు కొన్ని కొత్తగానే అనిపించాయి సార్. నాకేంటంటే కొన్ని ఎక్కువ అందరికన్నా మనోడు నాకు కొంచెం ఈజీగా చెప్పేటాడు అనమాట. అంటే నేను పట్టేసుకుంటాను తెలుసు కదా అని, బట్ అంత ఈజీ అయ్యేది కాదు నాకు. జస్ట్ ఇలా ఒక చిన్న దాన్ని హై పిచ్, నీకెందుకు అంటాం కదా, నీకెందుకు అలా వస్తుంది. చిత్తూరులో అలా కాదు, నీకేంది అని సాగదీస్తారు. ఇక్కడ టక్కని కట్ అయిపోతుంది మనవాడిది కొన్ని. అది చాలా కష్టంగా ఉండేది సార్ కొంచెం. ఓకే. సో రహస్య గోరఖ్ ఆవిడతో ఉండే అసోసియేషన్ ఎలా ఉండేది? అంటే సెట్స్లోకి వచ్చేదా మామూలుగా షూటింగ్ కానీ సందర్భం కానీ? ఒకసారి వచ్చారు సార్. ఒకసారి అంటే అప్పుడు తను క్యారింగ్ సార్. ఓకే. చిత్తూరులో ఉండే సార్. చిత్తూరు మేము అక్కడ షూట్ చేస్తుండే కదా సార్. ఒకసారి. ఓకే. కిరణ్ గారు 2 సార్లు వచ్చారు. 2 సార్లు వచ్చారు. 2 సార్లేనా? ఆయన అప్పుడు హీస్ కంటిన్యూస్లీ వర్కింగ్ అండి. ఆయన షూట్ చేసుకొని అక్కడ నుండి అంత దూరం ట్రావెల్ చేసి వచ్చేవాళ్ళు. అసలు మేము రారేమో అనుకున్నాము, బట్ ఆయన టైం కుదుర్చుకొని సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. కిరణ్ నుంచి మీకు ఎలాంటి అప్లాజ్ వచ్చిందండి? నాకు యాక్చువల్లీ నా ఆడిషన్ చూసిన తర్వాత ఆయన నన్ను పిలిపించి అప్రిషియేట్ చేసి చాలా బాగా చేశారు అని. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన ఆడిషన్ చూసి అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో నేను ఇట్ వాస్ ఎ సర్ప్రైజ్ ఫర్ మీ. దాని తర్వాత ప్రాసెస్లో అంటే మేము టెస్ట్ షూట్ లాగా చేసామండి. మెయిన్ సీన్స్ తినవి నావి అండ్ ఇంకో కొన్ని డిఫరెంట్ సీక్వెన్సెస్ ఉంటాయి వేరే ఆర్టిస్ట్ వాళ్ళవి, అవన్నీ టెస్ట్ షూట్ చేసి చూపించామన్నమాట. దానికి అంటే అందరూ కలిసి వర్క్ చేసే విధానం ఆయనకు నచ్చేది. అండ్ నాకు డెఫినెట్లీ బాగా అప్లోడ్ చేశారు. ఆఫ్టర్ రిలీజ్ అంటే రిలీజ్కి ఒక్క రోజు ముందు అనుకుంటా వీ హ్యాడ్ అ లిటిల్ కాన్వర్సేషన్. మామూలుగా ఎలా అనిపిస్తుంది అది అన్నట్టు అడిగారు.
నేను ఆయన అడిగా మీరు చూసారు కదండి, మీకు ఎలా ఉంది అంటే, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అండ్ హీ హాజ్ అ వెరీ గుడ్ జడ్జ్మెంట్. ఓకే. సో మీకు ఎలా అనిపిస్తుంది అంటే, ఐ థింక్ దిస్ విల్ ఓపెన్ అప్ డోర్స్ ఫర్ మీ, కొంతమందికి డెఫినెట్లీ తప్పకుండా డోర్స్ ఓపెన్ అవుతాయి అని అనిపిస్తుంది కదా. అండ్ నీ క్యారెక్టర్ కూడా, అంటే నా క్యారెక్టర్ కూడా ఆయనకి చాలా స్మూత్గా, ఆయన ఎలా అనుకున్నారో అలా వచ్చింది అన్న ఫీలింగ్ అయితే వచ్చిందంట. సో హ్యాపీ అబౌట్ ఇట్. రాజప్ప క్యారెక్టరేషన్ ఎలా ఉందండి? రాజప్ప అంటే మీకు అతని క్యారెక్టర్ కొంచెం రకరకాలుగా ఉంటాడు. ఆయన కూడా ఇన్నోసెన్స్ ఉంటుంది, అగ్రెసివ్ ఉంటుంది, లేకపోతే డిఫరెంట్గా ఉంటాడు. ఆయనతో ఎలా ఉండేది సార్? ఈజ్ లైక్ పర్ఫార్మెన్స్ వైజ్ తోపు సార్. ప్రదీప్ తుమ్ము లేపేశాడు సార్. ఈవెన్గా వస్తుంది సార్ అప్లాజ్ ప్రదీప్కి కూడా. తను ఎక్కడికి వెళ్తే అక్కడికి రాజప్ప అని పిలవడం, అందరూ చాలా బాగా మెచ్చుకుంటున్నారు. అండ్ మోస్ట్ లైకింగ్ క్యారెక్టర్ అయిపోయింది సార్. చాలా బాగా అప్లాజ్ వస్తుంది. అండ్ సెట్లో కూడా తను, ఇప్పుడు వీళ్ళందరూ ఆర్టిస్టులు సార్, థియేటర్ ఆర్టిస్టులు, వీళ్ళందరూ నాకు నేను ఎవ్రీ సీన్కి వెళ్ళి అందరిని అడిగేవాడిని, ఏంటి ఓకేనా అని చేంజెస్ చేసుకోవాలా చెప్పండి అది ఇదని. సో వీళ్ళందరూ అలా కాదు ఇలా అని కొన్ని మంచిగా చెప్పేవాళ్ళు సార్. షూట్ ప్రాసెస్లో నాకు హాయ్ ప్రదీప్ అని స్టార్ట్ అయ్యాడు, షూట్ ఎండింగ్ అంతా బా అని అంత క్లోజ్ అయిపోయాం సార్ ఇద్దరం. ఇట్స్ వెరీ స్వీట్ పర్సన్. మీరు కూడా మీతో మంచి అన్నలాగా కనిపిస్తూ ఉంటాడు. యాక్చువల్లీ ప్రదీప్ నా సీనియర్ అండి. అదే థియేటర్స్లో. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన హీస్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్. ఇంకొకటి క్యారెక్టర్ అనేది వెరీ రిలేటబుల్ కదా. ఒక అన్న ఎమోషన్ ఎలా ఉంటుంది, ఒక కొడుకు, ఆయనకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అండ్ పెళ్ళి. సో అవన్నీ కలగలిపి వెరీ రిలేటబుల్ అయింది, అండ్ మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది ఆడియన్స్కి కూడా. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. మంచి రిసెప్షన్ దొరికింది. దాంట్లో క్లైమాక్స్లో ట్విస్ట్ గురించి చెప్పకూడదు కానీ, రాజప్ప వాళ్ళ వైఫ్ అమ్మాయి మొత్తం ప్రీ క్లైమాక్స్ వరకు అండర్ ప్లే వెళ్ళిపోతుంటుంది. ఆ క్యారెక్టరేషన్ మనకి చాలా అండర్ ప్లే. క్లైమాక్స్లో మాత్రం ట్విస్ట్ అదిరిపోయే ట్విస్ట్, దట్ ఎమోషనల్గా ట్విస్ట్ మాత్రం చాలా బాగుంది నిజంగా. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అంటే చాలా వరకు రాజప్ప వాళ్ళ ఫాదర్ తీసుకెళ్ళిపోతాడా, లేకపోతే సర్పంచ్ వెళ్ళిపోతాడా, లేకపోతే ఇంకెవరు వెళ్తారు, వీళ్ళు వెళ్తారు తప్ప ఈమె గురించి మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. అంటే బేసిక్లీ చాలా మంది ఆ హౌస్ హోల్డ్లో, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ హౌస్ హోల్డ్లో చాలా ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయలేరు. అండ్ వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయాలనుకున్న ఆ స్కోప్ ఉండదు. ఒకవేళ చేద్దాం అనుకున్న స్కోప్ ఉన్నా చేయనివ్వరు. సో అంత సప్రెస్డ్ ఫీలింగ్స్ని ఒకేసారి యాక్షన్స్ ద్వారా బయటకు వస్తే, ఆమె మాట్లాడడం కూడా మాట్లాడలేదు. సో డైరెక్ట్ యాక్షనే కనిపించింది ఆమెది. సో ఆ ఇంపాక్ట్ చాలా మంది మీద చాలా రకాలుగా పడింది. సో అది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది, అది ఎక్స్ప్రెస్ చేస్తే ఎలా అవుట్ బస్ట్ అవుతుంది అని చెప్పే ఉద్దేశమే ఇది యాక్చువల్లీ. బట్ అండ్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది బయటికి. ఆ షార్ట్ దానికి ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఆ టెంపో వెళ్ళిపోతున్నాడు తప్ప అక్కడ తగ్గేదే ఉండదు. సో మొత్తం చూద్దామండి. సినిమా పరంగా పక్కన పెడితే కనుక, డైరెక్టర్ మంచి డైరెక్షన్, లేదా ప్రొడక్షన్ హౌస్ ఇవన్నీ బాగున్నాయి. మీకు వచ్చినటువంటి కొత్త ఆపర్చునిటీ కావచ్చు. మీకు ఫస్ట్ సినిమా కదండి. సో ఫర్దర్గా మీ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయండి? హోప్ఫుల్లీ ఇప్పుడు అంటే నాకు నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే అండి, నేను లాంచ్ అవ్వడం, ఇట్స్ అ గ్రేట్ లాంచ్. నాకు ఇంతకంటే బెటర్ లాంచ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేను. అండ్ నేను ఫస్ట్ ప్లే చేసిన క్యారెక్టర్ ఓన్ అప్ చేసుకున్నారు. నేను ఎక్కడ పోయినా అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, టీనేజర్స్, జెన్జీస్, పెద్దవాళ్ళు, తాతయ్య వాళ్ళు కూడా. సో మా టైంలో ఒక ఆయన అయితే, ఆయన ఎప్పుడో టీచ్ చేశారంట ఏదో ఊళ్ళో. ఆయన ఆ టైంలో నేను చూసిన అమ్మాయిలాగా కనిపించినావని వాళ్ళు, ఆడవాళ్ళు, నాకు ఇలాంటి లంగావోని ఉండింది, నాకు నీ అంత పొడు జడ ఉండింది అని, లేకపోతే జెన్జీస్ వచ్చి మీ టైం మాకు నచ్చింది. అది టైం చాలా ప్రెషస్ కదండి అప్పుడు. సో ఇప్పుడు ఎవరి గోల్లో వాళ్ళు ఉన్నారు. సో అలాంటిది మాకు కూడా ఉండింటే బాగుండు అనిపిస్తుంది అన్న ఫీల్, అంటే అందరూ యాక్సెప్ట్ చేశారు. సో యాక్సెప్టెన్స్ నాకు వెరీ ఇంపార్టెంట్. నాకు చాలా భయం ఉండింది, యాక్టర్గా నన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారని. సో చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ హోప్ఫుల్లీ అలాంటి క్యారెక్టర్సే నేను ప్లే చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మీకు మామూలు చూస్తే మీ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరండి? పర్టికులర్గా ఇది అని నాకు సౌందర్య గారు అంటే చాలా ఇష్టం. సౌందర్య గారు, రమ్యకృష్ణ గారు, అంటే ఆవిడ నా ఇన్స్పిరేషన్. ఇంకా రమ్యకృష్ణ గారు అంటే ఆవిడ ఆహ్వానం పర్ఫార్మెన్స్ కి, నరసింహ పర్ఫార్మెన్స్ కి ఎంత వర్సటాలిటీ ఉంటుంది. అండ్ రెండు అంతే ఐకానిక్ క్యారెక్టర్స్, అట్లాంటి వెయిట్ క్యారీ చేశారు.
అండ్ ఇప్పుడు ఈ టైంలో సాయి పల్లవి గారి చాయిస్ ఆఫ్ వర్క్ నాకు చాలా ఇష్టం. ఓకే, అంటే మీరు ఒకలా హీరోయిన్గా చేయాలనుకుంటున్నారు కాబట్టి ఫర్దర్గా ఎలాంటి పాత్ర అయినా, అంటే గ్లామర్ రోల్స్ కావచ్చు, అంటే తెలుగు అమ్మాయి అంటే మనకు మాక్సిమం గ్లామర్ రోల్స్ దూరంగా కనిపిస్తూ ఉంటారు కదా మోస్ట్లీ. అంటే మీరు ఏమైనా గ్లామర్ పరంగా రెస్ట్రిక్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుందా, లేదంటే ఓపెన్ అప్ చేసే అవకాశం ఉందా? అంటే ఈ క్వశ్చన్ చాలా మంది అడిగారండి. నేను యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు నేను నమ్మేది ఏంటంటే మనం ఏ స్కేల్ వరకు కంఫర్టబుల్ ఉంటామో అంతే స్కేల్ వరకు మనం కన్విన్స్ చేయగలం ఆడియన్స్ పర్ఫార్మెన్స్తో. ఇప్పుడు నీకు నువ్వే అక్కడ కంఫర్టబుల్గా లేకపోతే డెఫినెట్లీ నువ్వు అదేదో అబద్ధం అతికించుకున్నట్టు ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ మై కంఫర్టబిలిటీ. నేను ఎక్కడి వరకు కంఫర్టబుల్ ఉంటే నేను అక్కడి వరకు ఎలాంటి క్యారెక్టర్ అయినా క్యారీ చేస్తాను. కంఫర్టబుల్ అన్నారు కాబట్టి కంఫర్టబుల్ సీన్ అయితే కనుక ఒక లిప్ లాక్లు ఈ కైండ్ ఆఫ్ వీటికి యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా? అంటే కంఫర్టబిలిటీని బట్టి నేనేది అకార్డింగ్ టు ద క్యారెక్టర్స్ కావచ్చు, క్యారెక్టరైజేషన్స్ కావచ్చు, అలా ఉంటే లిప్ లాక్స్ వరకు వెళ్ళే అవకాశం ఉందా? అంత దూరం నేను ఆలోచించలేదండి. సీరియస్లీ ఓకే, అంత ఆలోచించలేదు. అంటే ఇప్పుడు మీకు తిమ్మరాజుపల్లి టీవీ తర్వాత ఎలాంటి కొత్త ఆపర్చునిటీస్ ఏమైనా వస్తున్నాయి? వస్తున్నాయండి. అంటే నెంబర్ ఆఫ్ కాల్స్, ఎంక్వైరీస్ అయితే వస్తున్నాయి. ఓకే, యా, హోప్ఫుల్లీ మంచిగా వస్తాయి. మీ పరిస్థితి ఏంటంటే తిమ్మరాజుపల్లి టీవీ తర్వాత మీ క్యారెక్టరైజేషన్స్ ఏంటి, మీ కొత్త ప్రాజెక్ట్స్ ఏంటి? సార్ కాల్స్ అయితే వస్తున్నాయి సార్, వింటున్నాను సార్. కథలు వింటున్నావా? వింటున్నాను సార్. ఓకే, వస్తున్నాయి. సో అదే సార్, బెటర్ మంచి స్టెప్ తీసుకోవాలని. ఇప్పుడు ఏంటంటే ఈ దాంట్లో కొంచెం సెటిల్డ్గా కొంచెం అది బాయ్ టు ద నెక్స్ట్ డోర్ అన్నట్టే కనిపించాం. సో సమ్ టైమ్స్ ఏమైందంటే ఇలాంటి సినిమాలకి ఇలాంటి పాత్రలకు సంబంధించి సార్ ఆ ఒక్కదానికే పరిమితం అయింది, మిగతా రెగ్యులర్గా మళ్ళీ సస్టైన్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటాయి నిజానికి. ఎగ్జాక్ట్లీ సార్. ఇది ఆ ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉందా మీకు ఏమన్నా? అంటే నాకు ఇప్పుడు దాకా వచ్చినవన్నీ కొంచెం విలేజ్వే వస్తున్నాయి సార్, మ్యాక్సిమం మీరు అన్నట్టు. సో నేను దాన్ని బ్రేక్ చేద్దామనే ప్రాసెస్లోనే ఉన్నాను సార్. అంటే అల్ట్రా మోడర్న్ కుర్రాడుగానా? మోడర్న్ అట్లా కాదు కానీ సార్, బట్ నాట్ లైక్ విలేజ్. మరి విలేజ్ ఇట్లా వాళ్ళు చెప్పినవన్నీ 80s 90s లోనే ఉన్నాయి సార్. ఓకే, సో మరి దానికి పడిపోయేలాగా ఉంటే ముందే జాగ్రత్త పడితే బాగుంటుంది. నేను అంటే చూస్తూ వచ్చాను కదా సార్ ఎన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండి. సో కొంచెం అది హెల్ప్ అయింది సార్ ఆ ఎక్స్పీరియన్స్. సో అలాగే ఇప్పుడు మీరు కెమెరామెన్గా కూడా స్టార్ట్ చేశారు. అంటే కంప్లీట్గా ఏదో ఒకటి డెస్టినేషన్ తీసుకోవాలంటే మాత్రం యాక్టర్గా కెమెరామెన్గా అంటే ఏ డెస్టినేషన్ తీసుకుంటారు? అంటే నేను యాక్టర్ అవుదామని వచ్చాను సార్, హీరో అవుదామని వచ్చాను. సో ఇన్ని రోజులు నేను అది నాకు ఎప్పుడు ఉంటుంది సార్, కెమెరా అనేది నాకు ఒక చిన్న ఇది సార్, నాకు లోపల ఇప్పటికీ ఉంటుంది. కానీ బట్ యాజ్ ఆఫ్ నౌ నేను ఒకే పక్కే వెళ్దాం అనుకుంటున్నాను సార్, హీరో యాక్టర్గానే ఇటే వెళ్దాం అనుకుంటున్నాను సార్. ఇంకా యాక్టరా హీరోనా? ఏదో ఒకటి. హీరో సార్, హీరో, మంచి హీరో, అంటే మంచి హీరో, గుడ్ యాక్టర్ సార్. హీరో అనేది ఏం లేదు సార్. ఇప్పుడు అంటే అదే అడుగుతాను నేను, అంటే హీరో కావాలంటే హీరోనే ఆగిపోవాలంటే ఆగిపోతారు. యాక్టర్ అంటే ఎలాంటి పాత్ర? యాక్టర్ సార్. అంటే నేను ఎట్లా చూస్తానంటే సార్, ఇప్పుడు మనం పెరిగిన వాతావరణం కూడా అంతే కదా సార్. హీరో అంటే నేను చిరంజీవి గారికి వీరాభిమాని సార్. నాకు బేసిక్ నాకు అది అవ్వాలి అన్న కోరిక వచ్చింది ఆయన నుంచే సార్. సో ఈ ప్రాసెస్లో అంతా ఏంటంటే యాక్టర్గా ఎక్స్ప్లోర్ చేసే విధానాలు ఇవన్నీ చాలా ఉంటాయి సార్. ఇప్పుడున్న దాంట్లో నీకు నువ్వు ప్రూవ్ చేసుకుంటే యు ఆర్ ద హీరో, అంతే కదా సార్. అంతేగాని హీరో అయితే అట్లా ఫిక్స్ అవడానికి తెలియదు. అట్లేం లేదు సార్, మంచి యాక్టర్గా సెటిల్ అవుదాం. మంచి యాక్టర్గా మనకంటూ కొన్ని పేజీలు రాసుకోవాలి సార్. అవునా? మీకు ఫేవరెట్ ఎవరు యాక్టర్ ఎవరు? చిరంజీవి గారు సార్. చిరంజీవి గారు 100% చిరంజీవి గారు. ఆయన సినిమాలు అంటే ఏం ఇష్టం మీకు బాగా ఫేవరెట్? నాకు గుర్తుండి నేను ఫస్ట్ నాకు బాగా ఇదైంది ముఠా మేస్త్రి సార్, టీవీలో చూసేవాడిని ఎక్కువ. నేను అందుకే మొన్న మా ట్రైలర్ లాంచ్కి కూడా గెటప్ ముఠా మేస్త్రి ఇది వేసుకొని వచ్చాను సార్ ఆయనది. ఓకే. అండ్ తర్వాత ఇంద్రా సినిమా నాకు బాగా గుర్తు సార్. ఇంద్రా నాకు ఇంపాక్ట్ క్రియేట్ చేసింది సార్ ఆయన. మీరు చిరంజీవి గారి ఫ్యాన్ అన్నారు కదా సినిమాలో. సరే వెంకటేష్ గారిని పక్కన పెడితే చిరంజీవి గారి ఫ్యాన్, మీ ఫేవరెట్ సినిమాలు ఏంటండి? నాకు జగదేక వీరుడు అతిలోక సుందరి చాలా ఇష్టం. ఆల్ టైమ్ ఫేవరెట్? అంటే ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే అదొక డిఫరెంట్ ప్రపంచం. నేను ఇంత పెద్దగా అయ్యాను, ఇప్పుడు కూడా నేను ఆ సినిమా చూస్తే ఒక చిన్న పిల్లలాగా అదొక డిఫరెంట్ ఫెయిరీ టేల్ లాగా అలా చూస్తాను. అండ్ నాకు డాడీ సినిమా చాలా ఇష్టం, అందులో ఆయన యాక్టింగ్ చాలా తక్కువ మంది చెప్తారు. చిరంజీవి క్యారెక్టర్ బాగుంటుంది అనుకుంటారు. కొన్ని సీన్స్ ఉంటాయి అందులో, నేను అది ఒక 100 సార్లు చూసింటా, మళ్ళీ చూసినా కూడా సేమ్ సీన్ కి చాలా ఏడుస్తాను నేను. డాడీ సినిమా 100 సార్లు చూసారా? ఎస్. ఓకే. అంటే మా ఫాదర్ కి నాకు ఆ ఎమోషన్ అమ్మాయిలకి ఫాదర్స్ కి ఉన్నది, అది టచ్ అవుతుంది. అండ్ ఆపద్ బాంధవుడు అవి చాలా ఇష్టం నాకు. సూపర్, మంచి చాయిస్ మీకు. సో మొత్తంగా విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మంచి ఆపర్చునిటీస్ రావాలి, ఇంకా గొప్ప గొప్ప సినిమాలు చేయాలి.
గొప్ప స్థాయికి కూడా మీరు వెళ్ళాలి. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్ యూ షూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ Thank యూ you, సో sir. మచ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.